ఎన్నికల ముందు ఒకళ్ళు మాట్లాడిరు నవీనాము ఏమని ఏమిస్తామని అన్నారు. అప్పుడు మొత్తం ట్రెండింగ్ ఏముండే, పెద్ద అనౌన్స్మెంట్ చేసిరబ్బా. ఏమన్నానంటే బట్ జర్మన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎట్లుందన్నది కూడా చూడాలి. జర్మనీ ఎందుకు అని చెప్పి మాట్లాడితే యాక్చువల్గా వై జర్మనీ అమెరికాకి ఎందుకు పంపుతలేడు. ఇప్పటికీ కూడా తెలంగాణలో పోరలు జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే ఇవాళ రియాలిటీ ఏమున్నదని అంటే కాంగ్రెస్లల్లో పోరలకు ఉద్యోగాలు కావాలి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. జర్మనీలో భారత రాయబారి అజిత్ గుప్తాకు జ్ఞాపికను అందజేస్తున్న మంత్రి వివేక్ పక్కన దానకిషోర్. తెలంగాణ యువతకు జర్మనీలో కొలువులు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో రాష్ట్రంలోనే శిక్షణ. జర్మనీ ఇండస్ట్రీలో అవసరాలకు తగ్గట్టుగా మాస్టర్ ట్రైనర్. హెల్త్ కేర్, ఇంజనీరింగ్, ఒక వొకేషనల్ ట్రెండ్స్తో ఉపాధి అవకాశాలు. భారత రాయబారి అజిత్ గుప్తాకు మంత్రి వివేక్ వెంకటస్వామి భేటీ. తెలంగాణ యువతకు జర్మనీలో కొలువులు. తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు. అర్థమైపోయింది. ఏముందంటే ట్రైనింగ్ చేసి అలా జర్మనీ పంపించి కొలువులు ఇస్తారట. కరెక్టా రాంగ? కరెక్ట్. ఎన్నికల ముందు ఒకళ్ళు మాట్లాడిరు నవీనాము ఏమని ఏమిస్తామని అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని అన్నారు. అప్పుడు మొత్తం ట్రెండింగ్ ఏముండే, జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ అనేదే ఉండే. ఇప్పుడు ఏమైపోయింది, ఎలక్షన్ల తర్వాత జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ పెండింగ్ అయింది. జర్మన్ జాబ్ క్యాలెండర్ అనేది ట్రెండింగ్ అయింది. కరెక్టా రాంగ? కరెక్ట్. ఇదే కాంగ్రెస్ హీన చరిత్ర. ప్రజాపాలన. కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పింది ఎలక్షన్ కంటే ముందు. ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ యొక్క జర్మన్ జాబ్ పాలన. కరెక్టా రాంగ? కాంగ్రెస్ యొక్క జర్మన్ జాబ్ పాలన ఏంది అని అంటే ఇదే. దీని మీద ఏందో జర చర్చ చేద్దాం. పెద్ద అనౌన్స్మెంట్ చేసిరబ్బా. ఏమన్నానంటే జర్మన్ అఫీషియల్స్ మొత్తం రోడ్ వేసేస్తున్నాం, ఇక మేమంతా ఉద్యోగాలు రోడ్ వేసేస్తున్నాం. హెల్త్ కేర్లో, ఇంజనీరింగ్లలో, ఇంకా ఏదైతే వ్యాపారం చేస్తారు చూడు వాళ్ళంతా నువ్వు చదువుకో, మాకే కిరికిరి, జర్మన్ ఓ ఆడ నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పి బెర్లిన్లో మీటింగ్ పెట్టి నా వివేక్ వెంకటస్వామి గారు, ఇంకా అజిత్ గుప్తే ఎక్సెట్రా అందరూ పోయిరాట. ప్రాబ్లం ఏడున్నది నిరుద్యోగంది లోకల్లో. సొల్యూషన్ ఏడు ప్రొవైడ్ చేసిర్రు గ్లోబల్. లోకల్ ప్రాబ్లంకి గ్లోబల్ సొల్యూషన్ చిటికలి. విజన్ గ్రాండ్గా ఉన్నది లేదా? ఉంది. జబర్దస్త్గా ఉన్నది. గ్రాండ్గా ఉందా లేదా? విజన్ గ్రాండ్గా ఉన్నది. ప్రామిస్లో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డు, జర్మన్ ట్రైనింగు, ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే జర్మన్ ఉద్యోగాలు అన్ని పైప్ లైన్లు ఉన్నాయి. నాకు నిజంగా పొరలు కూడా మస్తు ఖుషి అవుతారు. జర్మనీ పోతున్నామాట కదా మామ, ఖుషి అవుతారు, కాదని అంటలే. బట్ జర్మన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎట్లుందన్నది కూడా చూడాలి. కానీ స్కిల్ ఏడ నేర్పుతున్నావు ఇండియాలో. ఆడేడ పోయి ఉద్యోగం చేస్తున్నాడు జర్మనీలో. ఏ దేశం బాగుపడుతుంది? జర్మనీ. స్కిల్ ఇక్కడ, శాలరీ ఎక్కడ? జర్మనీ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాను. జర్మనీ ఎందుకు అని చెప్పి మాట్లాడితే యాక్చువల్గా వై జర్మనీ అమెరికాకి ఎందుకు పంపుతలేడు, పాకిస్తాన్కి ఎందుకు పంపుతలేరు? పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారు. పాకిస్తాన్కి ఎందుకు పంపుతలేరు, జర్మనీకి ఎందుకు పంపుతున్నారు అని చెప్పి మాట్లాడితే, జర్మనీలో వెనకటికి ఇజ్రాయెల్లో కూడా నువ్వు సివిల్ ఇంజనీరింగ్ చేసుకొని పోతే అప్పుడు ఉండే అని చెప్పి మనం చాలా మాట్లాడినాం. లేబర్ షార్టేజ్ బాగున్నది జర్మన్లో. స్కిల్డ్ మైగ్రెంట్స్ వాళ్ళకి కావాలి, ఎస్పెషల్లీ టెక్నికల్, ఇంకా ఈ సెక్టార్లల్లో, సర్వీస్ సెక్టార్లలో సుమారు 2 నుంచి 3 లక్షల మంది వర్కర్లు కావాలి వాళ్ళకు ఏటా, సంవత్సరానికి. జర్మనీకి ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలా? వర్కర్లు కావాలి. తెలంగాణ పౌరులకు ఏం కావాలా? ఉద్యోగాలు కావాలి. మంచి ప్రక్రియ, నేను చెడు ప్రక్రియ అని చెప్పి మాట్లాడతలే. బట్ నాకేందనంటే నా దేశం గట్టిగా ఉండాలా, స్కిల్ నేర్చుకున్నాడు నా దేశాభివృద్ధిలో ఉండాలా, దానికి ప్రభుత్వాలు సహకరించాలా, దాని తగ్గట్టు ప్రభుత్వాలు జీతాలు కూడా ఇప్పించాలా అనేది ఒక ప్రక్రియ, నా నిర్ణయం అది. బట్ నేను ఇది చెడు ఆలోచన అని చెప్పి నేను ఏమంటలేను. ఆపర్చునిటీ యాంగిల్ గిట్లా మనం తీసుకొని చూస్తే లీగల్ మైగ్రేషన్, బెటర్ శాలరీసు, పౌరులకు కూడా మొత్తం గ్లోబల్ ఎక్స్పోజర్ జరుగుతుంది. తెలంగాణ యువతకు నిజంగా చెప్పాలనంటే మంచిగా ఉంటుంది. అట్లనే మళ్ళీ జర్మనీ మనం పోయినప్పుడు ఎక్కడ చూసినా మన తెలంగాణ వాళ్ళు కనిపిస్తే, డయాస్పోరా కనిపిస్తే గర్వం ఎవరికి కనిపిస్తుంది? మనకే కనిపిస్తుంది. నేను కాదని అంటలే. అంటే నీకు పాస్పోర్ట్ ఉందా అని అంటే నీకు ఉద్యోగం దొరికినట్టే. అంతే అంతే మాట్లాడారు కదా.
గ్రౌండ్ రియాలిటీ ఏమున్నది అని చెప్పి మాట్లాడితే ఇప్పటికీ కూడా తెలంగాణలో పోరలు జాబ్ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు, రిక్రూట్మెంట్ సైకిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నాలాంటి పోరలు ఎంతోమంది ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. మాకు కూడా బయట ఆపర్చునిటీస్ వస్తే మేము భారతదేశంలోనే ఉందామని అనుకున్నాం, మా తల్లిదండ్రులతోనే ఉందామని అనుకున్నాం. సో ఆబ్వియస్గా మాలాంటి యువతకు మీరు ఇస్తున్న హామీ ఏంది? జర్మన్ క్యాలెండర్ మంచిగా ఉన్నది, బట్ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏమైంది అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే నోటిఫికేషన్లు ముందు పెండింగ్ ఉన్నాయి, కరెక్టా? ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? ఈ మూమెంట్లు ఉన్నాయి చూడు, జర్మన్ మూమెంట్లు, అవి ట్రెండింగ్ అవుతున్నాయి, ఈ మోటివేషన్లు ట్రెండింగ్ అవుతున్నాయి. ఎలక్షన్ ప్రామిస్లు ఏమైనాయి? 2 లక్షల జాబ్లు ఏమైనాయి? జాబ్ క్యాలెండర్లు ఏమైనాయి? నిరుద్యోగ భృతి ఏమాయి? మీ ఎలక్షన్ ప్రీ మేనిఫెస్టో కమిట్మెంట్స్ ఏమాయి? దాని తర్వాత ఏదైనా మంచిగా చేసుకోరు, కాదని అంటలేదు. ఎలక్షన్ల కంటే ముందు మీరు తెలంగాణలో ఉద్యోగాలు ఇస్తానన్నారు, జర్మన్లో కాదు కదా. జర్మన్ మేనిఫెస్టో నాది కాదు, ప్రజాపాలన అన్నారు. ఇలా జర్మన్ పాలన ఎందుకు తీసుకొని వస్తారు మా దగ్గరికి? అడగాల వద్దా? అడగాల. సరే, ఎంతమంది పౌరులకు ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రక్రియలో? కరెక్టా రా? సో లోకల్ రిక్రూట్మెంట్ ఏమవుతుంది, ఏం కథ, ఈ పైప్ లైన్స్ ఏంది, ఇవన్నీ చూడాలి కదా. ఇవన్నీ కంటే చూడాలని అంటే నువ్వేం మాట్లాడుతున్నావు? ఎలక్షన్ తర్వాత జర్మన్ పంపుతాను అంటున్నావు. ఈడ నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు పొద్దున వచ్చేటప్పుడు, గిరీష్ భాయ్ జర్మన్ పంపుతా అంటారు, మళ్ళీ నిరుద్యోగ భృతి అమౌంట్ ఎప్పుడు ఇస్తానన్నాడట. ఆ మామ నీకు ఉద్యోగం కావాలా భృతి కావాలా అని అంటే కూసురాయర 3,000 ఇస్తానన్నారు కదా మామ, ప్రైవేట్ ఏదైనా చేసుకోవచ్చు తర్వాత. కరెక్టా రా? కరెక్టే. ఏదైనా చేసుకుంటాం, 3,000 రూపాయలు ఇస్తాను, 4,000 అన్నాడు నిరుద్యోగ భృతి, 4,000 అది ఇచ్చిర్రా. అలవెన్స్ ఇస్తలేరు, అనౌన్స్మెంట్ మాత్రం కోతలు జర్మన్లకైనా స్పీకర్లు పెట్టి మాట్లాడుతారు. ఫస్ట్ లోకల్ జాబ్లు మనకు కావాలా, తర్వాత గ్లోబల్ ఎక్స్పాన్షన్ చేద్దాం. జర్మనీ ఏంది, ఎక్కడికైనా పోదాం, ఏడికైనా పోదాం, ఆర్క్టిక్ అంటార్క్టిక్ పోదాం. కరెక్టే రా? మనం పసిఫిక్ సముద్రంలో కూడా ఉద్యోగాలు చేస్తుంటాం, నో ప్రాబ్లం. ఫస్ట్ సర్వైవ్ కావాలి కదా, దాని తర్వాత గ్లోబలైజ్ చేయాలి కదా. ఇవాళ రియాలిటీ ఏమున్నదని అంటే కాంగ్రెస్లల్లో పోరలకు ఉద్యోగాలు కావాలి, ట్రైనింగు, మైగ్రేషన్ పాత్వే ఇదంతా ఓకే. జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న కాంగ్రెస్ ఇవాళ ఏమిస్తుంది బ్రదర్? ట్రావెల్ క్యాలెండర్ ఇస్తుంది. కరెక్టా రాంగ్? జర్మన్ నేను తప్పు పడతలే, బట్ టైమింగ్, సీక్వెన్సింగ్ అని అనేది పొలిటికల్గా చాలా మ్యాటర్ అవుతుంది. స్కిల్ మొబిలిటీ నువ్వు తయారు చేసిన తర్వాత ప్రపంచ దేశాలకు వాడిని మన స్కిల్ని మైగ్రేట్ చేస్తున్నావు అని అంటే మంచి ఐడియానే, కాదని అంటారు. బట్ టైమింగ్ ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా. ముందు లోకల్ కమిట్మెంట్స్ డెలివరీ చేసిన తర్వాత గ్లోబల్ అంబిషన్స్ పెట్టుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి నేను సూచిస్తున్న ఒక సలహా. ఎందుకు అని అంటే ఫస్ట్ తెలంగాణ, దాని తర్వాత డాయిచ్లాండ్. భారత్ మాతాకి జై.